వీళ్ళ అవినీతి ఖజానా ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడం కోసం, నింపుకోవడం కోసం ఇలా జరిగింది. జరిగింది. చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయండి. మళ్ళీ మీకు టైం ఇస్తాను బాజీ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. మూర్తి గారు, మొత్తంగా చూస్తున్నాం మద్యపానం అనేది ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారిపోయింది. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మద్యం ద్వారానే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇది అన్ని ప్రభుత్వాలకు అటు ప్రజలకు కూడా తెలిసిన పరిస్థితి, అధికార పక్షానికైనా ప్రతిపక్షానికైనా. అటువంటి మద్యంపై ఇటువంటి స్కామ్ జరగటం, అసలు మద్యంపై రెవెన్యూ జనరేట్ చేసుకోవటమే ఒక పెద్ద విధానం అయితే, ఇక మద్యంపై స్కామ్ జరిగింది, ప్రపంచంలోనే ఎప్పుడూ జరగనంత పెద్ద స్కామ్ అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు ఏపీ లిక్కర్ స్కామ్ మొత్తాన్ని? ఇప్పుడు వంశీజీ, మన ఇదంతా కూడా ఏసీబీ విచారణలో జరుగుతున్న అంశం. ఇది ఇప్పుడు జరుగుతున్న అంటే మనకి మీడియాలో వస్తున్న వార్తలు ఇవన్నీ చూస్తూ ఉంటే కొన్ని రాజకీయ ఆరోపణలు కనపడుతూ ఉంటాయి. రాజకీయ ఆరోపణలు అనేవి మెజారిటీగా ఏ స్కీమ్ లోనైనా ఏ స్కామ్ లోనైనా మనకు కనపడుతూ ఉంటాయి. దీనికి ప్రైమాప్సీ ఉందా లేదా అని చెప్పి పరిశీలించుకుంటే ఇప్పుడు మన వైసీపీ మిత్రులు చెప్తున్నది 30,000 కోట్లు గతం కన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళ యొక్క నిర్ణయం ఏంటి? దశల వారీగా దీన్ని కంట్రోల్ చేయాలి అన్నప్పుడు అంత ఆదాయం రాకూడదు కదా, ఎందుకు వచ్చింది అనేది ఒక ఇది ఉంటుంది. వాళ్ళు దానికి ఏం చెప్తున్నారని అంటే, కుంభకోణం జరిగి ఉంటే ఇంత ఆదాయం ఎందుకు పెరిగి ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్న ఒక లాజిక్. ఆ లాజిక్ నిలబడదు. ఎందుకు నిలబడదు అని అంటే, మీరు ఇందాక మిత్రులు చెప్తున్నట్టుగానే ధరల్ని బాగా పెంచి ఎక్కువ మోతాదులో అమ్మడం బట్టి ఇవి ఈ 30,000 కోట్లు అదనంగా వచ్చింది అనే లాజిక్ కూడా ఇక్కడ ఒక విశ్లేషకుడుగా నాకు అనిపిస్తుంది. ఇది ఒకటి. రెండో ప్రైమాప్సీ ఏంటి? అసలు చిన్న 1 రూపాయికే మనము గూగుల్ పే గాని, ఫోన్ పే గాని, పేటిఎం గాని ఆన్లైన్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ కరెన్సీని తగ్గించాలి, ఎక్కువగా ఆన్లైన్ లోనే చెయ్యాలి అని చెప్పిన ఈ నేపథ్యంలో ఎందుకని చెప్పి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా, అంటే చాలా 90% అబోవ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగాయి? ఇది రెండో అంశం. మూడోది, కేంద్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఆనాటి పురంధేశ్వరి గారు లిఖితపూర్వకంగా ఆనాటి ప్రభుత్వానికి తెలియజేసినా కూడా ఈ విధమైన క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే ఎందుకని చెప్పి బీజేపీ ఒక్క మాట కూడా అనలేదు అనేది మూడో అంశం. నాలుగోది ఏంటంటే, ఎప్పుడు విమానంలో వెళ్ళినా జగన్ గారు ఢిల్లీకి ఈ ప్రత్యేక విమానంలో ఈ డబ్బులు తీసుకెళ్లారు అనే ఒక రాజకీయ ఆరోపణ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నిగ్గుతేలాలి అని అంటే ఏసీబీ చేస్తున్న ఎంక్వైరీ ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగా జరగాలి. ఈ జరిగే సమయంలో మంత్రులు మాట్లాడకూడదండి. మంత్రులు మాట్లాడితే, ఇప్పుడు కానీ గతంలో కూడా జగన్ గారి ప్రభుత్వంలో కూడా మంత్రులు మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు కూడా పరిపాలన చేస్తున్న మంత్రులు మాట్లాడితే అది బయాసుడుగా మారుతుంది. అధికార పక్షానికి బయాసుడుగా వ్యవస్థ ఉంది అని ఆరోపించడానికి తగిన ఆధారాలు ఉంటాయి. అందుకనే ఈ ఆరోపణలు రాజకీయ ఆరోపణలుగా మారుతూ ఉన్నాయి. ఇది స్కామ్ జరిగింది అని చెప్పడానికి కావాల్సిన ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయి. ఇవి లేకపోతే మిథున్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి ఎందుకని చెప్పి బెయిల్కి అప్లై చేస్తారు. ఇది మరి కోర్టు ఎందుకని చెప్పి బెయిల్ ఇవ్వలేదు, ఏమీ లేదు అన్నప్పుడు బెయిల్ ఇవ్వాలి కదా. కోర్టులను అయితే ఎవరు ప్రభావితం చేయలేరు కదా. ఇవన్నీ మనం లుక్అవుట్ ఇది కూడా ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఎక్కడో ఏదో లోపం జరిగింది. అది 1,00,000 కోట్ల, 30 కోట్ల, 3 కోట్ల అనేది. అయితే ఒక అనుమానం కూడా వస్తుంది, మరి కాకినాడ ఓడరేవులో బియ్యం కుంభకోణాలు పరిస్థితి ఈనాటికి ఏంటి అనేది చెప్పరు. అందుకని ప్రభుత్వాలు అధికారం మారినా కూడా ఇటువంటి స్కాములు, వీటి మీద ఒక న్యాయ విచారణ జరగడం, దాన్ని తుదికంటూ తీసుకెళ్లి శిక్ష పడేటట్టుగా చేయడం అనేది జరగటం లేదు. అందుకని భారతదేశంలో
ఈ స్కాములు అనేది రాజకీయ ఆరోపణలుగా మిగిలిపోతూ ఉన్నాయి. ఆఖరికి ఏమీ ఉండదు. మూర్తి గారు, ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ స్కాములు ఏవైతే ఉన్నాయో ఈ స్కాములన్నీ కూడా రాజకీయ పార్టీలకు, ఒక పార్టీకి మరో పార్టీకి అస్త్రాలుగా మారుతున్న పరిస్థితి. ఎవరెక్కడ నోరెత్తితే ఆ నోరుని, ఆ గొంతుని నొక్కేయడానికి ఈ స్కాములు ఉపయోగపడుతున్నా అని చెప్పి ప్రజల్లో కూడా ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. ఏమంటారు మూర్తి గారు? ఎస్, నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు కాకినాడ బియ్యం కుంభకోణాలు ఏమైనాయి? స్వయానా ఉప ముఖ్యమంత్రి గారు